ఈ రాశుల వారికి మహాయోగం. పట్టిందల్లా బంగారమే. ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగ పూర్తయింది. అయితే ఈసారి సంక్రాంతి తర్వాత కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతి అంటుంటారు. కాబట్టి మకర సంక్రాంతి రోజున సూర్య పూజ చేస్తారు. దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తుల విధి అన్లాక్ చేయబడుతుంది. కుంభరాశిలో శని, ధనుస్సులో బుధుడు, కుజుడు మరియు మకర రాశిలో సూర్యుడు. ఈ కారణంగానే మకర సంక్రాంతి తేదీని చాలా పవిత్రంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం మకర సంక్రాంతి కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. రాశి చక్రం ప్రకారం సంక్రాంతి తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. మేషం రాశిలో సూర్యుడు మారడం మేషరాశి వారికి శుభప్రదంగా చెప్పవచ్చు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిథునం మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదం. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా మంచిది. పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. సింహం మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. విద్యా రంగానికి సంబంధించిన వారికి ఈ సమయం ఓ వరం. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. వివాహానికి కూడా అవకాశం ఉంది. కన్యా ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపారులకు ఇది చాలా మంచి సమయం. ధనవంతులు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దాతృత్వం చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీ పని ప్రశంసించబడుతుంది. వివాహానికి కూడా అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.